చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని 15వ వార్డులో గత నెల డ్రైనేజీ పైప్ లైన్లు కొత్తవి వేస్తానని చెప్పి లైన్ మొత్తం తవ్వి కనీసం ప్రజలు హాస్పిటల్ పోదామన్నా, లైన్లకు అంబులెన్స్ రావాలన్నా, ప్రజలు మరుగుదొడ్డికి వెళ్లాలన్నా, మంచినీళ్లు తెచ్చుకుందామన్నా దారుణాతి దారుణమైన పెద్ద పెద్ద బొందలు తవ్వి పూడ్చిపెట్టకుండా వదిలిపెట్టారు. మొన్న కురిసిన వర్షాల వల్ల 3-4 సామాన్య ప్రజలు ఆ కాలువలో పడి గాయాల పాలై రామకృష్ణాపురం మంచిర్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రావు మరియు వారి అనుచరుల వర్గం మందమర్రి మున్సిపాలిటీలోని 24 వార్డులలో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వెంటనే అమలుపరిచి తీర్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా తదితరులు పాల్గొన్నారు. పారాలసిస్ క్యాండిడేట్ మెల్లమెల్ల వచ్చి ఇక్కడ కింద పడడం జరిగింది. తల కూడా దెబ్బ తరగడం జరిగింది. వెంటనే హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా హాస్పిటల్ వెళ్ళామంటే కూడా పెద్ద మనుషులను వాళ్ళ అమ్మకు హార్ట్ స్ట్రోక్ వస్తే అంబులెన్స్ లోపల వెళ్ళడం ఇబ్బంది అయింది. అలాంటి సమస్యలు వాటర్ క్యాన్ తీసుకోవడం కూడా వ్యాన్లు రావడం లేదు. మన పిల్లలకు ఇంకా పాల వాళ్ళు మా బాధను అర్థం చేసుకోండి. కమిషనర్ గారు అయినా మీరైనా కేసీఆర్ గారు అయినా కొంచెము పెట్టండి. మా వాదన వినండి. కొద్దిగా మాకు ముసలోళ్ళు ఉన్నారు, కాళ్ళు నడవని ఇస్తలేరు ఎవరు. మాకు నీళ్ళకైనా ఇబ్బంది అవుతుంది. ఇందులో సులభ కాంప్లెక్స్ వాటర్ కలుస్తున్నాయి. మాకు చాలా ఘోరంగా బాధ ఉంది. మాకు మా బాధను అర్థం చేసుకోండి. కొంచెం మా లైన్లో పెద్ద మనిషి ఉంది కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పి మందమర్రి మున్సిపాలిటీకి ఒక పక్కన ఎలక్షన్లు లేవు, ఇంకో పక్కన ఇవాళ నేను నుంచున్నది బొందల గడ్డలనా లేకపోతే ఇండ్ల మధ్యలో 15వ వార్డు మరి మార్కెట్ ఏరియా వెనుకనే ఉంటుంది. మరి కాలువలు మరి మరుగుదొడ్ల కోసం మీరు తవ్విన పైప్ లైన్ సగంలో వేసి వదిలిపెట్టారు. మరి అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, మరి హాస్పిటల్ పోయే మహిళలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. మరి ఎంతోమంది ఎటైనా బయటికి వెళ్దామంటే కూడా కనీసం పోలేని పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న 2-3 ఇలా పడ్డారు, నడుములు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. మరి ఎవరు పట్టించుకునే నాదులు లేరు. మీకు పని చేత కాకపోతే ఎందుకు పని చేసారు? ఇవాళ వాళ్ళు బాత్రూమ్ పోదామంటే కూడా బాత్రూమ్ లేవు, మంచిలు తాగమంటే మంచినీళ్ళు లేవు. మరి ఈ పరిస్థితులు ఉంటే కోట్ల రూపాయలు సంపాదించుకున్న పైసలు ఎటు పోతున్నాయి? అధికారులేమో పని చేద్దామంటే వాళ్ళకు పవర్స్ లేవు. నువ్వు చెప్తే కానీ వాళ్ళు లేచే పరిస్థితుల్లో లేరు. మరి బీఆర్ఎస్ నాయకులారా, మీకు నిజంగా సిగ్గు లజ్జ మానవేన ఉందా? మీరు రండి, స్థానికంగా బస్తీలలో తిరగండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి. ఇవాళ ఈ అమ్మ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి వినండి. మీ ఇంట్లోనే ఈ సమస్య వస్తే ఇట్లనే ఉంటుందా? పేద ప్రజలని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? గల్లీలల్లా మొన్న కొట్టుకపోయినా కూడా దిక్కెవ్వలేరు.
మరి మీరు చోపుటాపు మాటలు చెప్పి కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయో మరి ఈ ప్రతి పైసా ఖచ్చితంగా బాల్క మనీతో కక్కిస్తా అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ సొమ్ము ఎవరింటికి పోతుంది? ఒక్క అంగి ఒకలాగున్న మీ నాయకులు నువ్వు కోట్ల రూపాయలు కార్లలో ఎట్లా తిరుగుతున్నారో ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అధికారులారా, ఇప్పటికైనా మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ లైన్కి వచ్చి ఈ పని చేయకపోతే మళ్ళీ మీ యొక్క ఆఫీసుల చుట్టూ మిమ్మల్ని తిరగనియం, మీ నాయకులను కూడా తిరగని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.